హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు క్విన్సీ లెర్నింగ్ ఛానల్. సో, ఎన్‌టీపీసీ నుంచి మొత్తం మనకి 515 పోస్టులైతే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులైతే రిలీజ్ అయితే అయ్యాయన్నమాట. సో, ఇంజినీరింగ్ వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. సో, కంప్లీట్ డీటెయిల్‌లోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు డైలీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఫ్రీగా ఈ ఛానల్ ప్లేలిస్ట్‌కి వెళ్తే మీరు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేట్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు నేను వీడియో చేసిన వెంటనే మీరు చూడొచ్చు. సో, మొత్తం మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 515 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇంజినీరింగ్ వాళ్ళకి. సో, ఎలక్ట్రికల్‌లో వచ్చేసి 165 పోస్టులు, మెకానికల్ వాళ్ళకి 210, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వాళ్ళకి 125, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 15 అన్నమాట. సో, మనం ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంటే ఈ స్ట్రీమ్‌లో చేసిన వాళ్ళు, బ్రాంచ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో చదివి ఉండొచ్చు. ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్స్ అండ్ కంట్రోల్. సో, ఈ బ్రాంచ్‌లో అన్నా కంప్లీట్ చేసి ఉండాలి. పవర్ సిస్టమ్ అండ్ హై వోల్టేజ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజినీరింగ్. సో, వీళ్ళందరూ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కేటగిరీ కిందగా వస్తారనమాట. అలానే మెకానికల్ ఇంజినీరింగ్. సో, మెకానికల్ ఇంజినీరింగ్‌లో మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, థర్మల్, మెకానికల్ అండ్ ఆటోమేషన్, పవర్ ఇంజినీరింగ్ ఇవన్నీ సబ్ బ్రాంచెస్ అనమాట. ఇవన్నీ మెకానికల్ ఇంజినీరింగ్ కిందకొస్తాయి. సో, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. సో, ఇందులో మనకొచ్చేసి ఎలక్ట్రానిక్స్‌లో అయినా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో అయినా ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో, ఈ బ్రాంచ్‌లో చదివిన వాళ్ళందరూ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ క్యాడర్ కిందకి వస్తారనమాట. సో, ఇక్కడ మనకి ఈసీఈ వేకెన్సీస్ అయితే లేదు. అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ వేకెన్సీస్ అయితే లేవు. మిగతా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఈసీఈ వాళ్ళకి ఈసారి వేకెన్సీస్ అయితే ఏం లేవనమాట. సో, అలానే ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ వాళ్ళకి గూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఎవరైతే ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్‌లో ఈ బీటెక్ కంప్లీట్ చేసుంటారో వాళ్ళు ఎలిజిబుల్. అలానే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్. ఈ బ్రాంచ్ కింద ఎవరొస్తారంటే కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివిన వాళ్ళు, బ్రాంచ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ క్యాడర్ కిందకొస్తారనమాట. సో, ఏజ్ లిమిట్ ఎంతుండాలి అంటే 27 ఇయర్స్ అయితే ఉండాలి జనరల్ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందనమాట. సో, దీనికి ఆన్‌లైన్ రిటన్ ఎగ్జామినేషన్ అనేదైతే ఏమీ లేదు. ఓన్లీ గేట్ స్కోర్ బేసిస్ పైన మనకి సెలక్షన్ అనేది ఉంటుందనమాట. గేట్ 2025 మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. సో, ఎవరికైతే గేట్ 2025లో మంచి మార్క్స్ వచ్చుంటాయో, సో, ఈ ఆపర్చునిటీస్ అనేది మిస్ చేసుకోవద్దు మీరు. మనకి పర్సెంటేజ్ ఎంత ఉండాలంటే జనరల్ వాళ్ళకి బీటెక్‌లో 65% మినిమమ్ ఉండాలి. అలానే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్‌కి మినిమమ్ 55% అయితే ఉంటే సరిపోతుందనమాట. సో, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పా కదా! సో, దానికి ఈ గేట్ పేపర్ కోడ్ అయితే ఈ ఎగ్జామ్ అయితే రాసి ఉండాలనమాట. ఈ పేపర్ కోడ్ అలానే మెకానికల్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు ఈ కోడ్ అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. సో, ఈసీ అనే కోడ్ తోటి వాళ్ళు గేట్ ఎగ్జామ్ అయితే రాసి ఉండాలనమాట. సో, ఈసారి ఈసీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే లేవు. అలానే ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ సబ్ బ్రాంచెస్ చెప్పా కదా మీకు. ఈ బ్రాంచెస్ చదివిన వాళ్ళంతా ఈ కేటగిరీ కిందకొస్తారు. సో, ఐఎన్ అనే గేట్ పేపర్ కోడ్ కంప్లీట్ చేసి ఉండాలి వాళ్ళు. రాసి ఉండాలన్నమాట ఎగ్జాము. అలానే సీఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ 2 బ్రాంచెస్ వాళ్ళు ఈ కేటగిరీ కిందకొస్తారనమాట. సో, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనంటే మనకి ఎలక్ట్రికల్‌లో 165 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్. జనరల్ వాళ్ళకి 80 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 48, ఎస్సీ వాళ్ళకి 20, ఎస్టీ వాళ్ళకి 10 అయితే ఉన్నాయి. అలానే మెకానికల్ వాళ్ళకి ఎక్కువున్నాయి. చాలా ఎక్కువున్నాయి. మెకానికల్ వాళ్ళు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని. మెకానికల్ వాళ్ళకి 210 మొత్తం ఉన్నాయి. సో, అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 148, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 27, ఎస్సీ వాళ్ళకి 25, అలానే ఎస్టీ వాళ్ళకి 10 అయితే ఉన్నాయి వేకెన్సీస్. ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వచ్చేసి మొత్తం కలుపుకొని 125 పోస్టులున్నాయి. జనరల్ వాళ్ళకి 61, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12, ఓబీసీ వాళ్ళకి 34, ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో, కంప్యూటర్ సైన్స్, ఐటీ చదివిన వాళ్ళకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 15 ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1 అయితే ఉందన్నమాట వేకెన్సీ. సో, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పాం కదా!
సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉండాలి అంటే 5 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఉండొచ్చు. అలానే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటే సరిపోతుంది. సో ఒకవేళ పర్సన్ విత్ డిజేబిలిటీ అయ్యి ఉండి వాళ్ళ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మొత్తం 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉండేసి వాళ్ళు ఓబీసీ అయితే 13 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 15 ఇయర్స్ వరకు అయితే రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి జనరల్ వాళ్ళకి 500 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్ మన వాళ్ళకైతే ఎగ్జామ్ ఫీజ్ అనేది లేదనమాట. సో మనం అప్లై చేసేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలో అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. ఏ సర్టిఫికేట్స్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, మార్క్స్ సర్టిఫికేట్, అలానే పాన్ కార్డ్, అలానే గేట్ 2025 స్కోర్ కార్డ్ కూడా మనం స్కాన్ చేసుకుని పెట్టుకోవాలి. అలానే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలానే కన్సాలిడేటెడ్ మార్క్ షీట్, అలానే ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే ఓబీసీ ఎన్సీఎల్, ఇంకా పర్సన్ విత్ డిజేబిలిటీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకొని అప్లోడ్ చేయాలన్నమాట. సో ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఫిబ్రవరి 11th నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలానే లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 25th వరకు అప్లై చేసుకోవచ్చు. మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. సో ఏదైనా ఒకవేళ ఇంటర్వ్యూకి పిలవాలన్నా కానీ మనకి ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారనమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.